కొడాలి నాని రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. ఈ అరెస్టులు పర్వం ఎంతవరకు సాగే అవకాశం ఉంది? నిన్న చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు. అసలు ఏమైందంటారు? మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణంని 36 మందిలో ఉన్నోడిని ఏడు చేశారు బాబు అంటే రోజు కోర్టుకు తీసుకెళ్తారు, రిమాండ్ పెంచుతుంటారు, తీసుకెళ్తుంటారు. ఒక్క క్లూ అయినా దొరికిందో ఒకటైనా పట్టుకుంటారు అంటే గౌరవ న్యాయస్థానం కూడా అదే చెప్తుంది. లెక్కర్ స్కామ్ అని మీరు ఇలా నోటెడ్ కామాలో పెట్టాడు, ఎవడో ఉత్తరం రాస్తే తీసుకొచ్చి ఆ మీనా గారు ఏమో తీసుకొచ్చి అంతా జరిగిపోయింది ఫ్రాడ్ అని చెప్తుంటే ఒక్క సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయినా చూపించండి రా బాబు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకట్రావు ఎవడో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పేర్లన్నీ హోదాన తర్వాత రామకోట రాసినట్టు రాసుకొని రోజు కూడా దొరికినట్టు తీసుకొచ్చి అసలు నువ్వు లుకౌట్ నోటీసులు దేనికి ఇచ్చినావు? నిన్న తెపేలా ఛానల్లోనూ ఆ చిన్న బొడ్డోళ్ళు అందరూ ఈ సోషల్ మీడియా ఉంటారు, కొడాలి నాని కోల్కతా నుంచి కొలంబో వెళ్ళిపోతాడు. కొడాలి నానికి పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ లేనాడు కొలంబో వెళ్తాడు. పోనీ ఏ చెన్నైలోనో ఏదో స్పీడ్ బోట్ ఎక్కి వెళ్ళిపోతున్నారు పుష్ప సినిమాలో లాగా అంటే పోనీ అదేదని అనుకో. ఇదేంటిది తుంటి కొడితే పోలేడు, ఏడ కలకట్ట ఏడ కొలంబో. ఎవడైనా కొలంబో వెళ్ళడానికి చెన్నై వెళ్తాడా అని దగ్గర పోతాడు ఎవడైనా. మళ్ళీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారని కూడా వార్తలు వచ్చేసి అన్ని టుస్కీ కబుర్లే. ఓకే, అన్ని ఇప్పుడు నేను సత్యనపల్లి వెళ్ళాడు కదా, ఎంత అడవుడు అవుతుంది. ఇదేంటి మా ఛానల్ వాడు చూపించుకుంటాడంటే కొడాలి నాని అరెస్ట్ అవుతాడట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిపోయాడు. లిక్కర్ స్కామ్ ప్రపంచం తెరబడిపోయింది, తెరబడిపోయింది. మరి పట్టుకోండ్రా బాబు అంటే ఓన్లీ స్టోరీస్, స్టోరీ 1, స్టోరీ 2, స్టోరీ 3, లాస్ట్కి మా మూర్తి గారు వస్తారు టీవీ. వాళ్ళ నుంచి ఇంకా దీన్ని ఇక్కడికి ఆపేద్దాం, కొత్తది పట్టరండి, కొత్త మీట అయితే డిస్కషన్. ఇంకేంటి చెప్పాలి? ఏదైతే ఎలక్షన్స్లో డబ్బులు పంచేది అనేది సహజం, ఏ ఎలక్షన్స్లో అయినా. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుల్నే పంచారు, ఆ డబ్బుల్ని ఇటు సైడ్ చేసి ఇటు పంచారు, ఇదే కోణంలో ఆయన దర్యాప్తు చేసి అరెస్ట్ చేశారు అనేది కూటమి ప్రభుత్వ భావన. మరి ఇదేంటి సిండికేట్లు ఎట్టి ఇప్పుడు ఉన్న మార్కెట్లో లాగా లెక్కర్ షాపులు ఉన్నాయా? గతంలో ప్రభుత్వమే లెక్కర్ షాపులు నడిపిందా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏడు సంబంధం? ప్రభుత్వం లెక్కర్ నడిపితే ఆ షాపులు ఏమైనా ఆయనకి ఇచ్చారా? ప్రభుత్వం నిర్వహిస్తున్న షాపులు అవి. బేసిక్ అవగాహన లేకుండా ఇప్పుడులాగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 10 షాపులు ఉన్నాయట, సిండికేట్ లేవురా నాన్న. అప్పుడు ప్రభుత్వమే అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో దాన్ని నడిపింది. దాని ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చింది 1,103 కోట్లు. అది కూడా లెక్క చెప్తున్నా, పట్టుకోండి. అందులో 1,103 కోట్లలో ఏం డీవియేషన్ జరిగింది చెప్పండి. మరి ఎంత మేడి చెప్పింది ఎవరు? గౌరవ హోంమంత్రి గారు. వారి లెక్కర్లో అమ్మిన డబ్బులతోనే మీకు అమ్మఒడి ఇచ్చాడు రా అని చెప్పింది. అన్నీ వాళ్ళే చెప్తారు. ఏడు చేయాలి మనం? ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏడు సంపాదిస్తాడు, ఎలా సంపాదిస్తారు? ప్రభుత్వం ఒక సారాయి దుకాణం నడుపుతుంది, లేదా లెక్కర్ షాప్ నడుపుతుంది. అందులో చెవిరెడ్డి వెళ్ళి ఎక్కడ చేయగడతాడు, ఎక్కడ కావాలి పెడతారు. దాంట్లో వాళ్ళు చెప్పిన పేర్లు అవడం రాజకేష్ రెడ్డి కానీ, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ ఎంతమందిని ఎత్తేసారు కదా. అప్పుడు బెంగళూరులో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ని కూడా తీసుకొచ్చి పెట్టారు కదా. ఏడు చేస్తారు వాళ్ళందరూ. ఆయన ఇండస్ట్రియలిస్ట్ మీద పెట్టింది అయితే ఆయన పేరేంటి, అది ఇంకా పరాకాష్ట అన్నమాట ఆ కేసు అయితే. బ్రాండెడ్ లెక్కర్లని ఇక్కడ అమ్మనివ్వకుండా చేసినందుకు కమిషన్ తీసుకున్నారట. బ్రాండెడ్ లెక్కర్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమ్మనివ్వకుండా చేసినందుకు కమిషన్ అట. ఓకే, అమ్మితే కమిషన్ ఇస్తాడా? అమ్మకుండా చేసినందుకు ఎవరైనా కమిషన్ ఇస్తాడా చెప్పు ఒకసారి? అమ్మితే కమిషన్ ఇస్తాడు, అమ్మకుండా చేసినందుకు ఆయన మీద కేసు పెట్టారు. అసలు ఎలా కేసు ఫైల్? అది మీరే రేపు కోర్టు చెప్తుంది, నేను చెప్పలేను. అప్పుడు చెవుల్లోంచి రక్తాలు కరుతాయి అందరికి. ఓకే, అప్పటిదాకా ఓపిక పట్టవలసిందే. అసలు లిక్కర్ స్కామ్ అసలు జరగలేదంటారు? ఎలా జరుగుతుంది? ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం, ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమంలో లోటుపాట్లు ఉండొచ్చు, కానీ దాన్ని పట్టుకుని అందులోనే అవినీతి జరిగిందంటే ఎక్స్చెక్కర్కి ఇప్పుడు ₹1 సరుకు కొనాలి, ప్రభుత్వం వ్యాపారం చేసిందంటే ఏంటి చేయాలి? ప్రభుత్వం ఒక దగ్గర నుంచి సరుకు కొనాలి, అదే స్పిరిట్ కొంటుంది. స్పిరిట్ కొన్ని బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ స్పిరిట్ ఈ పాలల్లో కలిపి బ్రాండ్లు పేర్లు పెట్టి అమ్మండి. ఇదే చేసింది ప్రభుత్వం. చేసినప్పుడు కొనిన దానికి ₹10 అనుకోండి, అమ్మింది ₹15 అనుకోండి. ఈ ₹5 ఎక్కడికి వస్తుంది? రాష్ట్ర ఖజానాకి వస్తుందా? ఎవరి ఇంట్లోకి వెళ్ళిపోతుంది? ఇటు చెప్పినట్టు తాడేపల్లి నేలమాలిగిల్లో వెళ్ళిపోయింది ఆయన. ఇటు చెప్పే బుర్ర తక్కువ కథలు ఎవడైనా అర్థం ఉందా? అలా వంట సామాన్లు అట్టుకుని వెళ్తాడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బస్ చేసిన దాన్ని వండుకోవడానికి కంటైనర్లు డబ్బులు వెళ్ళిపోతున్నాయంటే వచ్చి చూపించారు. మరి ఎరిసొచ్చిన వాళ్ళు చూడండి ఇందులో డబ్బులు గౌరా, కంటైనర్లు తపేలలో మంతలు ఉన్నాయని. తూచు నెక్స్ట్ కథ ఇంకోటి రెడీ చేయండి. ఇదే కార్యక్రమం, ఇదే పనిగా ప్రభుత్వం పెట్టుకుందంటారా? దీని మీద ఇప్పుడు పనిలో రెడీ చేసాడు, పిలుతారు గొరగడని సామెత ఉంటుంది. వాళ్ళకి తెల్లారులు అయితే జగన్మోహన్ రెడ్డి నామస్మరణ తప్ప ఇంకో పని లేదు వాళ్ళకి. మరి ప్రజలు పథకాలు ఇవన్నీ, అమరావతి, పోలవరం ఇవన్నీ ఏమైపోయాయి? ఇప్పుడు అమరావతి మళ్ళీ వర్షాల కారణం కదా, మళ్ళీ నీళ్ళు తోడే కార్యక్రమం, కంపలు కొట్టే కార్యక్రమం ఉంటుంది. అంతకు మించి ఇంకేటి కొత్తదేం కనబట్టలేదు.
ఈ పోలవరం పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చూద్దాం పోలవరం కంప్లీట్ అయినప్పుడు. వచ్చినోడు అందరూ అదే కాలాలు చెప్తారు కదా. అంటే ఇప్పుడు పబ్లిక్లో అలా ఏంటంటే గతంలో మా ఇరిగేషన్ మినిస్టర్ తమిళ్లో చెప్పాడు, వచ్చినోడు ఇంకో భాషలో చెప్పాడు, ఇప్పుడు ఉన్నోడు ఏడు చెప్తారు, జాగ్రత్తగా విందాం. ఇప్పుడు పబ్లిక్లో ఏంటంటే పోలవరం ఇప్పుడు దీని సంగతి చూడరు అంటే మొదటిదానికి దిక్కులేదు బసకచీరలు అంటే. ఇప్పుడు బసకచీరలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నువ్వు నేను నీవు టీం అని ఏంది టీం ఎందుకు వచ్చిన టైం వేస్ట్ కార్యక్రమాలు. కృష్ణానదిలో సొక్క నీళ్ళు ఉండవు. ఇప్పుడు శ్రీశైలం వరద వస్తుంది, ఎత్తుకుంటే ఆ ప్రకాశం బ్యారేజ్లోనూ అట్లా ఒడిసి పట్టుకోవాలి. ప్రకాశం బ్యారేజ్ గేట్ నిండిపోగానే గేట్లు ఎత్తే తెల్లి బంగాళాఖాతంలోనే కలిసిపోతే సముద్రం. అంతేకా దీన్ని ఏడు చేయాలరా, ఎడతావాలరా, తూముదావి అవతల పంపిద్దాం ఏట్లేదు అంతే. బసకచీరల ప్రతిసారి ఒక బిస్కెట్ వస్తుంది. లాస్ట్ టైం పట్టిసీమ, ఈసారి బసకచీరల. 5 ఏళ్ళు గ్యాపీగా గడిచిపోద్ది. మన పోలవరం ఏదైందిరా అంటే అవును అది జాతీయ హోదా ప్రాజెక్టు. ఎలక్షన్ టైంలో బాగా ఉందనుకోండి, దానికి ఒక కథ చెప్తారు. ఇప్పుడు బాగోలేదనుకోండి, తెలుగుదేశంలో కోపం వస్తే రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తారు, మళ్ళీ ధనపౌర దీక్షలను మొదలెడతారు. అంటే వాళ్ళు ఏటని నమ్మాలో మీరే చెప్పండి ఒకసారి. అది నచ్చితే అలాగా, నచ్చపోతే అలాగా. పోలవరానికి పెట్టాల్సిన నిధులు అమరావతికి పెడుతున్నారు, అమరావతి డెవలప్ అయిపోతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తాయి, ఇవన్నీ చెప్పేస్తున్నారు. అసలు నిజమే? ఇప్పుడు వాళ్ళు అక్కడ సచివాలయం తీసి కట్టారు, అక్కడ ఎరగొట్టి ఆ సచివాలయం కట్టారు. అవునవును. సచివాలయం కట్టిదాకా ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఒక్కడికి కూడా ముందుకెళ్లకుండా ఏమైనా ఆగిందా? లేదు కదా. అంటే వీడు ఒళ్ళోంగన ఎంపైలకు పెట్టే కార్యక్రమం సచివాలయం. వాడు ఏసీ ఎట్టో లేకపోతే సోఫా వేసో కూర్చోపెట్టి వాళ్ళ పని చేయించడానికి. ఇది 8 లక్షల స్క్వేర్ ఫీట్లు, అక్కడ 6 లక్షల స్క్వేర్ ఫీట్తో చంద్రబాబు నాయుడు గారు మన చిన్నపిల్లలు చేసి మోసం చేసి అమాయకంగా చేసి అది టెంపరీ బిల్డింగ్ అన్నాడు. ఏది కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన డబ్బులతో కొన్ని వందల కోట్ల. అది ఇప్పుడు నిజంగా సచివాలయం 6 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు మీ ఇంట్లో నీకు పెళ్ళి అవుతుంది, మీ నాన్నగారు ఏడు చేస్తారు, ఇంకో బెడ్రూమ్ మేడ మీద వేసుకుంటే ఆడు ఉంటారా ఎక్కడ అని బెడ్రూమ్ వేస్తారా, లేకపోతే వీడికి వేరే ఇల్లు దళిసుకునగర్లో కొని పంపిద్దాం అనుకుంటారా? అలాగుంది వెళ్ళి 6 లక్షల స్క్వేర్ ఫీట్లో ఉన్నదానికి ఇంక సాలట్లేదంటే 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఎక్స్టెన్షన్ చేస్తే అయిపోయేదానికి 50 ఫ్లోర్లు టవర్లు కడతాం సచివాలయం ఎంప్లాయ్ అంటే ఎవడో ఉన్నారు, వాళ్ళే కదా ఎంప్లాయీస్. వీటికి డబ్బులు మరి నీ సొమ్ము ఏం పోయింది, అప్పులు ఇస్తున్నారు తెచ్చి కడతారట వాళ్ళు. ఇలా అప్పులు తీసుకుంటా పోతే ప్రభుత్వానికి భారమే కదా సార్. భారం అయితే నువ్వు ఈ మాట అంటే అమరావతి ద్రోహి, నువ్వు ఈ విషయాలని మాడితే నువ్వు నేను అమరావతి ద్రోహులు. కామన్ మ్యాన్గా నేను మాట్లాడతాను, మాడితే ద్రోహి, వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు జరుగుతుంది అదే. ఓరని ఉన్న బిల్డింగ్ అదే కదరా, ఎక్కడికి వెళ్ళలేదు అది. పోనీ చిన్నపిల్లలు చేసి జగన్మోహన్ రెడ్డిని అమాయకుని చేసి లాస్ట్ టైం 3 రాజధానులు బిల్లు పెట్టించారు కదా, ఆ 3 రాజధానుల బిల్లు విరమించుకున్నాడు బాబు. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు వచ్చింది, అమరావతి రాజధాని దీనికి సంబంధించిన గజిట్ తిండ్రు అంటే ఎత్తారు. ఓకే, అమరావతిని ఇలాగంటవా అలాగంటవా అని నీ మీద నా మీద పంచాయతీలు పెడతారు వాళ్ళు. ఏమనంటే మనం అమరావతి ద్రోహులు. రాష్ట్ర రాజధాని నా ప్రైడ్ రా బాబు, నా ప్రైడ్ని నాకు ఇవ్వండి, అదే అమరావతి రాజధాని నేను గర్వంగా చెప్పుకుంటానని మేము అడుగుతుంటే గజిట్ దారట నరేంద్ర మోడీని పిలిచి అల్లప్పుడు నీళ్లు మట్టి ఇచ్చావు కదా, ఈసారి రేట్ ఇస్తావు మళ్ళీ చూద్దాం అంటే చాక్లెట్ ఇచ్చింది ఈసారి. చాక్లెట్ ఎందుకు ఇచ్చారంటారు అసలు? చిన్నపిల్లలకి ఏటి ఇస్తారు సార్, అంతే అంటారా? అంతే. చిన్నపిల్లలు మారం చేస్తుంటే ఏటి ఇస్తారు, అదే ఇస్తారు. ఇంకా మన అదృష్టం లోకేష్ కూడా చాక్లెట్ ఇచ్చి సైడ్ చేశారంటారా? తర్వాత నుంచి కనబడుతుండే ఎక్కడైనా? లేదు, అసలు ఎందుకంటారు కనబడతలేదు? ఆవిర్భావ సభల్లో మాట్లాడిన సందర్భ పేలాపల్లకి స్టేజ్ మీద చాక్లెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఉన్నాడు, అలాగే ఉంటుంది. అసలు ఎటు వెళ్ళిపోయారంటారు? తెలియదు నాకు, మీరేమో తెలుసుకొని చెప్పండి, అప్పుడు నేను ప్రశ్నిస్తాను. ఓకే, దమ్ముడికి ఉపయోగపడిన దిక్కుమాల సింహాలు చేసుకోవడానికి పోయి ఉంటాడు, అంతకన్నా ఇంకెట్లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.